అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరి మండలారా, నేడు మీ ముందు నేను ఖురాన్ సేకరణ ఎలా జరిగింది అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణం తర్వాత ముస్లిం సమాజం కొరకు నియమింపబడిన మొదటి ఖలీఫా హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రలియల్లాహు తఆలా అన్హు వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో రాయబడిన ఖురాన్ ప్రతులు విడివిడిగా ప్రవక్త సహచరుల వద్ద ఉండేవి. ఆ ప్రతులన్నిటినీ ఈయన పరిపాలన కాలంలో సేకరించి ఒకచోట చేర్చి భద్రపరిచారు. ప్రవక్త వారి తర్వాత ముస్లిం సమాజం కొరకు ఎన్నుకోబడిన మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు వారు. ఆయన కాలంలోనే ఏ అధ్యాయం అంటే సూరా తర్వాత ఏ అధ్యాయం ఉండాలి అనేటటువంటి క్రమాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉండగా తెలియజేసిన పద్ధతి ప్రకారం తయారు చేశారు. నాటి నుండి ఈనాటి వరకు ఖురాన్లో ఆక్రమమే కొనసాగుతుంది. అలాగే ఖురాన్లో మొత్తం చిన్న పెద్ద కలిపి 114 అధ్యాయాలున్నాయి. వాటినే అరబీలో సూరాలు అని అంటారు. ఇవి 2 పట్టణాల్లో అవతరించాయి. ఒకటి మక్కా, అంటే ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మస్థలం. ఆయనకు ప్రవక్త పదవి కూడా ఇక్కడే లభించింది. ఖురాన్ ఆధ్యాత్మిక ప్రచారానికి ప్రథమ కేంద్రం కూడా మక్కానే. తర్వాత రెండవది మదీనా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వలస అంటే హిజ్రత్ చేసినటువంటి పట్టణం. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ని అవతరించడం జరిగింది. మరి మక్కాలో ఉన్నప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై 86 సూరాలు అధ్యాయాలు అవతరించాయి. మదీనాలో 28 సూరాలు అధ్యాయాలు అవతరించాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పదవి వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా పట్టణంలో 13 సంవత్సరాలు, మదీనా పట్టణంలో 10 సంవత్సరాలు ఉన్నారు. ఈ విధంగా అవతరించిన ఖురాన్ మన ముందు నాటి నుండి ఈనాటి వరకు యథావిధిగా ఉంది. ఇన్షాల్లా ప్రళయ కాలం వరకు కూడా యథావిధిగా ఉంటుంది. అలాగే ఖురాన్ అనేటటువంటి పేరును అల్లాహ్ సుబ్హానహు తఆలా అనే నామకరణం చేయడం జరిగింది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే అల్ హిజ్ర్ సూరా నెంబర్ 15 వాక్యం నెంబర్ 1లో అలీఫ్ లామ్ రా ఇవి దైవ గ్రంథం అయినటువంటి స్పష్టమైన ఖురాన్లోని ఆయతులు. యాసీన్ వివేక విలసితమైన ఖురాన్ సాక్షిగా అని చెప్పి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పడం జరుగుతుందంటే, దీన్ని బట్టి మనకు ఖురాన్ అనేటటువంటి పదం, ఖురాన్ అనేటటువంటి నామకరణం ఈ గ్రంథానికి అల్లాహ్ సుబ్హానహు తఆలానే పెట్టడం జరిగింది. అలాగే ఖురాన్ యొక్క ఉనికి మనకు ఎక్కడి నుండి జరిగింది అని గనక మనం ప్రశ్నించుకుంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. 43వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలను పరిశీలిస్తే, హామీం స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా మీరు అర్థం చేసుకోవాలని మేము దీనిని అరబ్బీ భాషలో ఖురానుగా చేశాము. వాస్తవానికి ఇది మా వద్ద ఉన్న మాతృ గ్రంథం ఉమ్ముల్ కితాబ్లో లిఖించబడి ఉన్నది. మహోన్నతమైనటువంటి స్థానం గల వివేకంతో నిండినటువంటి గ్రంథం అది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో మరో చోట తెలియజేయడం జరుగుతుంది. 26వ అధ్యాయము 1 నుండి 2 వాక్యాల్లో, అలాగే ఖురాన్లోని 12వ అధ్యాయము 1వ వాక్యంలో అలీఫ్ లామ్ రా ఇవి తన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోని ఆయతులు. మేము దానిని ఖురానుగా చేసి అరబ్బీ భాషలో అవతరింపజేశాము. మీరు అంటే ఆ అరేబియా వాసులు దానిని చక్కగా అర్థం చేసుకోగలందులకు. అలాగే ఖురాన్ యొక్క అవతరణ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తరపు నుండి జరిగింది. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే 39వ అధ్యాయము, అలాగే సూరా 40వ అధ్యాయంలో 1 నుండి 2 వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేయడం జరుగుతుంది. ఈ గ్రంథం మహాశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరపు నుండి అవతరించింది. హామీం ఈ గ్రంథం అల్లాహ్ తరపు నుండి అవతరించింది. ఆయన మహాశక్తి మంతుడు, మహాజ్ఞాని అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఖురాన్ అవతరణ అల్లాహ్ తరపు నుండి జరిగింది. ఖురాన్ అనేటటువంటి ఈ యొక్క నామకరణం అల్లాహ్ సుబ్హానహు తఆలానే చేయడం జరిగింది. మరియు
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ఖురాను 23 సంవత్సరాలు దరిదాపుల అవతరణ ఆయనపై, ఆయన యొక్క హృదయ శిలాఫలకంపై జరిగిందని చెప్పి మనకు ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క ఖురాన్ గ్రంథము, ఖురాన్ అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఇది కలాముల్లాహ్, అంటే అల్లాహ్ యొక్క వాక్కు, అంటే అల్లాహ్ ఈ యొక్క గ్రంథంలో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మన యొక్క జీవితంలో అనుసరణ ఉండాలి. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఒక ఖురాన్ గ్రంథాన్ని చదివి దానిని అర్థం చేసుకుని దానిని మన జీవితాల్లో అనుసరిస్తూ ఇతరులకు కూడా ఈ విషయాల్ని తెలియజేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.